ఒక విశ్వాసికి, క్రైస్తవులకి, సంఘ బిడ్డలకి కావలసినది ఏదైనా ఉంది అంటే ఒకటే, పరిశీలన. నేను దేవుని రాజ్యంలో ఉన్నానా? నేను దేవుని రాజ్య సహవాసమందు ఉన్నానా? నేను నా ప్రభువైన దేవునితోనే బ్రతుకుచున్నానా, లేదా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుచున్నానా? నా బలము, నా అతిశయము, నా ధనము, నా ఆస్తి, వీటి మీద నా మనసును నిలబెట్టి బ్రతుకుచున్నానా? లేదంటే అయ్యా నేనేమై ఉన్నానో నీ దయ, నేను బ్రతుకుచున్నానంటే కేవలం అది నీ కృప అని నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనస్సుతో ప్రభువుని స్తుతించే విధముగా, ప్రభుతో మాట్లాడే విధంగా మనం ఉన్నామా? ఈ అంత్య దినాలలో ఈ పరిశీలన కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశీలన లేని ఒక యవనస్తుడు తనకు ఉన్న ఆస్తిని బట్టి, తనకు ఉన్న బలగాన్ని బట్టి, తనకి కొదువలేని స్థితిని బట్టి ఆనందించాడు, ఆర్భటించాడు, ప్రభుని స్తుతించాడు, గణపరిచాడు. కానీ తనకి ఏదో తెలియని లోటు, ఏదో తెలియని కొరత. ఏంటా కొరత అనంటే నిత్య జీవం. నేను సంఘంలో ప్రవేశించాను, మందిరంలో ఆనందిస్తున్నాను, వాక్యాలు వింటున్నాను, మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం ఆ నిబంధనలు గైకొలుచు, ఆ ఆజ్ఞలు అనుసరిస్తూ పాటిస్తూ బ్రతుకుచున్నాను. కానీ నాకు నిత్య జీవం మాత్రం దొరకట్లా, నాకు నిత్య జీవపు ఆనందం కలగట్లా, నాకు నిత్య జీవం ఎలా దొరుకుతుందో అర్థం కావట్లా. అందుకనే యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళుతుంటే ఆ యవ్వనస్తుడు పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఉన్నాయిగా, ఆస్తి ఉందా లేదా, బలగం ఉందా లేదా, అన్నీ ఉన్నాయి, సహవాసం ఉంది, వాక్య ధ్యానం ఉంది, ఆజ్ఞలు పాటిస్తున్నాడు బాల్యము నుంచే. కానీ ఏం లేదంట, నిత్య జీవం. నిత్య జీవం ఎలా పొందాలి మరి? ఆ నిత్య జీవం నాకు ఎలా దొరుకుతుంది అని అంటే, నీవు ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని వీటిని గురించి ఆలోచించిన ఎడల నీకు దొరకదు. నీవు మొదట నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకు అన్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా 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 బిగ్గరగా. దేవుని రాజ్యమును, దేవుని నీతిని నీవు వెతకాలి. ఎంత దినములు ఎందు మనుషులందరూ ఎదుట నా ప్రభు పెట్టుచున్న పేరు, ప్రభు పెట్టుచున్న ఒకే ఒక్క నిబంధన ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? నువ్వు ఏది చేసినా చేయకపోయినా, నువ్వు ఎలా బ్రతికినా కూడా మొదటైతే నీవు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకో. ఈ దేవుని రాజ్యం నీకు లేదంటే దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకోలేవు. దేవుని నీతి నీకు ధరించబడకపోతే ఇక్కడికి ఎలా వచ్చావయ్యా పెళ్లి వస్త్రం లేకుండా అని చెప్పి వాని కాళ్ళు చేతులు కట్టివేసి వెలుపటి చీకటిలో పడవేయండి అని చెప్పబడుతున్న ఒక మనుషునిగా మనం కనబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పన్నానా, ఏం కావాలంట? ఏం కావాలంట? ఏం కావాలండి? దేవుని రాజ్యం, దేవుని నీతి. మెలకువ కలిగి ఉంటే నీ అద్దు నుంచి వీటిని ఎవడు దూరం చేయలేడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు పేతురును, యోహానును వెంట పెట్టుకుని ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు పరలోకమందున్న తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఆకాశం తెరవబడింది. కుడి పక్కన, ఎడమ పక్కన మోషే, ఏలియాలు దిగి వచ్చారు. ప్రభు యొక్క వస్త్రాలు దగదగా మెరుస్తున్నాయి. ఆయన ముఖం ప్రకాశవంతముగా మార్చబడింది. వెంటనే ప్రభు అక్కడ ప్రార్థన చాలించి, యెరూషలేములో ఈ భూమి మీద జరిగించవలసిన ప్రతిదీ, అనగా తండ్రి యొక్క చిత్తము ఏమైందో దానిని ఆ ఇద్దరు ప్రవక్తలు వచ్చి బయలుపరిచారు. ప్రభు దిగి మరలా వచ్చుచూ ఉండగా వారు ఏమై ఉన్నారట? నిద్రపోతున్నారట. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువ కలిగి ఉండండి. నాకు మెలకువ లేకపోతే శత్రువు దాడి చేస్తాడు. మనం పోయిన ఆదివారం కాక ఆ పోయిన ఆదివారం చెప్పుకున్నాం, మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి గురుగులు విత్తి ఉన్నాడు అని. ఈ అంత్య దినముల యందు విశ్వాసి మెలకువ కలిగి భక్తి చేయాలి, పరిశీలన కలిగి భక్తి చేయాలి, పరీక్షింపబడుతూ భక్తి చేయాలి. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ కలిగింది, వేదన కలిగింది, కుమిలిపోతున్నానయ్యా, కుదరని మొండి రోగం నా శరీరాన్ని అతుక్కొనే ఉందయ్యా, నువ్వు వాటి మీద దృష్టి పెడితే దేవుని రాజ్యాన్ని చూడలేవు.
వాటికే నువ్వు ఎక్కువగా సమయాన్ని అయ్యో అయ్యో అంటూ వాటి కొరకు నువ్వు ఆలోచన చేస్తే నీ దేవుడైన ప్రభు నీకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని నువ్వు అందిపుచ్చుకోలేవు. అందుకనే వాటిని విసర్జించాలి, ప్రభు మీద దృష్టి పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి, భూ సంబంధమైన వాటిని చంపివేయాలి. ఈ మనుష్య శరీర ఆశలు చంపివేయాలి, ఈ మనుష్య శరీర బలహీనపు క్రియలను చంపివేయాలి. వాటిని విడిచిపెట్టి పైనున్న దేవుని రాజ్యము, దేవుని నీతిని నువ్వు వెతకాలి. అప్పుడు నీకు కావలసిన స్వస్థత, నీకు కావలసిన బలము, నీకు కావలసిన ప్రతి అవసరత, ప్రతి అక్కరత ప్రభువైన యేసుక్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున తీర్చబడుతుంది. గడిగా చప్పలు గడి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఒకసారి లేఖనాలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం ఒకరు చదవండి అన్న. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిందన్న సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మనుషుని మనం చూస్తున్నాం. ప్రభువు ఉపమానములు చెప్తూ ఉపమాన రీతిగా దేవుని రాజ్య మర్మములను ప్రజలకు ప్రకటిస్తున్నాడు. ఎందుకని అని అంటే ఉపమానము లేకుండా ఆయన ఏది బోధించలేదు అని రాయబడి ఉంది. ఉపమానం ఎందుకు ప్రభు తెలియచేసి ఉన్నాడు అని అంటే ఆ దినములలో, ఆ కాలంలో, ఆ సమయమందు వారికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా ఉపమానములు బోధిస్తూ చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొలము అనే ఈ లోకములో దేవుని యొక్క రాజ్యము కూడా ప్రతి మనుషుని యొద్ద దాచబడి ఉందంట. హల్లెలూయా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు ఆ ధనాన్ని కనుగొన్నాడు, ఒక మనుష్యుడు ఆ ఐశ్వర్యాన్ని కనుగొన్నాడు. ఈ ధనమును, ఈ పొలమును నేను సంపాదించుకోవాలి, ఈ పొలము నాదైతే ఆ ధనము నాదవుద్ది, ఈ పొలమును నేను కొనుక్కుంటే ఆ ధనము ఈ పొలముకు పెట్టిన రేటు కంటే అత్యధికమైన ధనముగా ఉన్నది కనుక నేను ఏదైనా చేసి ఎంతకైనా తెగించి నాకున్నవన్నీ అమ్మి ఆ పొలాన్ని నేను సంపాదించుకోవాలి అనుకున్నాడు. అతను కొన్నదంతా అమ్మేసుకున్నాడు. ఆ డబ్బులన్నీ తెచ్చుకొని ఆ మనుషునికి ఇచ్చి ఈ పొలం నాకు కావాలి అన్నాడు. వెంటనే ఆ మనుషుడు పొలాన్ని అతనికి అప్పగించినప్పుడు ఆ పొలముతో పాటు ఆ ధనము ఆ మనుషుడికి సొంతమైపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘములలో కూడా చాలా మంది దేవుని యొక్క రాజ్యాన్ని వెతకటానికి మనసును నిలపట్లేదు. దేవుని రాజ్యంలో ఆకలి దప్పికలు లేని నిత్య జీవం దాగి ఉంది. హల్లెలూయా. దేవుని రాజ్యంలో అయ్యో అయ్యో అని అలమటించే జీవితం లేదు. మేము మరణిస్తామే, చచ్చిపోతామే అన్న భయపు జీవితం లేదు. బిక్కు బిక్కు అంటూ భయంతో భయాందోళనకు గురైన బ్రతుకు లేదు. ఆయన రాజ్యంలో ఆకలి దప్పికలు లేని జీవితం ఉంది. ఆయన రాజ్యంలో సూర్య చంద్ర నక్షత్రపుల కాంతి వెలుగు లేని జీవితం ఉంది. దేవునికి స్తోత్రం. ఎన్నడూ మరణం అవ్వని బ్రతుకు దాగి ఉంది. దేనికి భయపడని జీవితం దాగి ఉంది. ఆ జీవితాన్ని నువ్వు అనుభవించాలంటే ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలన్నాను చెప్పండి అందరూ. ఆ జీవితాన్ని నువ్వు అనుభవించాలంటే, ఆ బ్రతుకును నువ్వు పొందాలి అని అంటే ఏం చేయాలంట? ఏం చేయాలండి? ఆ రాజ్యాన్ని వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెతుకుతున్నారా సంఘంలో? వెతుకుతున్నారా? ఏం వెతుకుతున్నారు సంఘంలో? సంఘములో ఏం వెతుకుతున్నారు?
జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సంఘములో ఏం వెతుకుతున్నారు? 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ముప్పై 34వ వచనము. రేపటిని గూర్చి చింతించకండి. 31వ వచనము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులైన వారు మాత్రమే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని రేపటిని గూర్చి ఆలోచనలు కలిగి ఉంటారు. రేపటిని గూర్చి ఈ దినమందే తమ ప్రాణము ఉంటుందో పోతుందో అని తెలియకుండా దేవుని యందు భయభక్తులు లేని బ్రతుకు, దేవుడికి విరోధమైన జీవితాన్ని జీవించే మనుషులు ఆలోచన విధానం ఏంటంటే, నేను రేపు కూడా బ్రతికిపోతానుగా, అందుకని రేపు నేనేం తినాలి, రేపు నేను ఏం త్రాగాలి. హల్లెలూయా. వీటిని గురించి వారు చింతిస్తారు, వారు ఆలోచన చేస్తారు. కానీ మీరైతే వీటిని గురించి ఆలోచన చేయకండి. ఎందుకని? నీకు తలంపు పుట్టక ముందే, నీవు పిండంగా వేయబడక ముందే, నీవు పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక మునుపే నీకు ఏమేమి అవసరమై ఉన్నవో అవన్నీ నీ పరలోకపు తండ్రి సిద్ధపరిచే ఉంచాడని ప్రభు చెప్పాడా? హల్లెలూయా. విశ్వాసి అయిన వారు, ప్రభు రక్తము చేత కడగబడి ఆయన సంఘములో చేర్చబడిన వారు, ఆయన మందిరములో ఆనందించటానికి, ఆయన వాక్యము కొరకు ఆరాటపడి ప్రవేశించుచున్న ప్రజలైన వారు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అని రాకూడదు. ఆయన రాజ్యాన్ని వెతకటానికి రావాలి. హల్లెలూయా. ఆయన నీతిని వెతకటానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపబడాలి. నా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. నేడో రేపో ఎప్పుడో తెలీదు ఆయన రాకడ. ఇవన్నీ అంచెత్తినాలో నా ప్రభు యొక్క రాకడ కొరకు నా ఆత్మను సిద్ధపరచాలి, నా మనసును సిద్ధపరచాలి, నా క్రియలు సిద్ధపడాలి, నా కుటుంబాన్ని సిద్ధపరచాలి. హల్లెలూయా. తనకున్నదంతటినీ అమ్మే అనగా ఉన్న కారణాలు, అభ్యంతరాలు వాటన్నిటిని పక్కన పెట్టి అవసరమైనది ఒక్కటే. తల్లి మరియా, మార్తా, అవసరమైనది ఒక్కటే, దేవుని రాజ్యం. విస్తారమైన పని పాటల వలన, విస్తారమైన కారణాల వలన ఎప్పుడెప్పుడు మందిరాలు తప్పిద్దామా, ఎప్పుడెప్పుడు చర్చికి వెళ్లకుండా ఆగిపోదామా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయకుండా కన్నులు మూసుకొని నిద్రపోదామా, ఎప్పుడెప్పుడు దేవుని వాక్యాన్ని తృణీకరించి మనకు మనమే బ్రతికి మరలా ఎప్పుడో మనకి ఇష్టమైనప్పుడు మందిరంలో ప్రవేశించదామని అనుకొనిచున్న వారికి శ్రమ. అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, అయ్యో కొరాజినా, అయ్యో బెత్సాయిదా, ఎన్నో మారు నిన్ను హెచ్చరించి తిని, ఎన్నోసార్లు నా రాజ్యం గురించి ఉపమానములు బోధించుచు మీకు ప్రకటించి తిని, కానీ మీరు నా మాట వినలేదు. నా మాట మీరు ఎన్నడూ చెవిన పెట్టలేదు, కేవలం విన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ అంచెత్తినములలో దేవుని రాజ్యాన్ని వెతకటానికి నీ మనసు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. తమ ప్రాణం మీద ఎవరికి ఆశ లేదా? చెప్పండి. తమ ప్రాణం అంటే ఎవరికైనా తీపే, కానీ తన ప్రాణాన్ని ఎవ్వడు కాపాడుకోలేడు. ఎవ్వడు కూడా తన ప్రాణాన్ని ఎన్నడూ చూడలేదు. చూశాడా? తన ప్రాణాన్ని ఎవడన్నా చూశాడా? తన మొహాన్ని చూసుకున్నాడు, తన ముక్కును, తన కళ్ళను, తన పనులను చూసుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని ఏ రోజైనా చూశాడా? హల్లెలూయా. నీ ప్రాణం ఎవరో తెలుసా? పరలోకమునందున్న ప్రభు అయిన దేవుడు. గట్టిగా చెప్పండి, ప్రభుని స్తుతించు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నేనే జీవమును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టితో దేవుడు మనుషుల్ని సృష్టించిన దినమున నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడట. హల్లెలూయా. సో నీ ప్రాణాన్ని ఎప్పుడైనా చూసావా? నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటావు? మరి నీ ప్రాణాన్ని ఎలాగ నువ్వు పెట్టెలో పెట్టి తాళం వేసుకొని కరోనా వైరస్ రాకుండా కాపాడుతావు? కష్టం. నీ ప్రాణాన్ని కాపాడువాడు నేను ప్రకటిస్తున్న యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని నీవు వెతకాలి, ఆయన నీతిని నీవు వెతకాలి. నీ కొరకు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటే, నీ కొరకు నీ ప్రాణాన్ని నువ్వు సంపాదించుకొని దాచిపెట్టి బహుగా పోషించుకోవాలని అనుకుంటే, వెర్రివాడా వెర్రిదానా ఏమన్నాడు ఆయన? ప్రాణం ఇచ్చే అంటాడా? అవునా కదా? సర్వలోకమును సంపాదించుకున్నాడు. ప్రాణమా ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే చింత లేదు. ఇక ఆ చింతంతా పోయింది, సంతృప్తి వచ్చింది, తృప్తిలోనికి వచ్చాడు. అవన్నీ అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతించటం మానేశాడు. అవన్నీ కూడా వాటన్నిటిని అతన్ని ప్రేమించి ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. ఆ సంవత్సరము ఎన్నడూ ఏ సంవత్సరము పంటనంతగా ఆ సంవత్సరపు పంట చేతికి రాగానే ప్రభుని మరిచిపోయాడు. ఆ వర్షమునిచ్చి ఆ పంటను పండించిన దేవుణ్ణి మరిచిపోయాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు, ఆడు. నీకు ఏ భయం లేదు, ఏ బాధ లేదు. కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు తిన్నా తరగని ఆస్తిని కొట్లు విప్పి కొత్త కొట్లు కట్టించి దాంట్లో కూడబెట్టాను అన్నాడు. వెంటనే ప్రభు ప్రత్యక్షమయ్యే, వెర్రివాడని ప్రాణం ఇవ్వరా అన్నాడా. ఒకడు తన ప్రాణాన్ని ఏ రోజు కాపాడుకోలేడా? హల్లెలూయా. అదే నువ్వు దేవుని సంఘానికి వచ్చి, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయనను బ్రతిమిలాడుకుంటూ ఆయన రాజ్యాన్ని వెతకడానికి నువ్వు ఇష్టపడితే, ఆయన రాజ్యం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. దేవుని రాజ్యము అమ్మో తినాలి, అమ్మో త్రాగాలి, అమ్మో బట్టలు ఎక్కడ, అమ్మో వస్త్రాలు ఎక్కడ, అయ్యో ఏమైపోద్దో, అయ్యో ఏం జరిగిందో, నా పిల్లల భవిష్యత్ ఏంటో, ఈ ఆలోచనలతో, ఈ కొరతలతో, ఈ బాధతో, ఈ బలహీనతతో, ఈ భారంతో లేదు. దేవుని రాజ్యము సమాధానముతో. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము నీతితో, దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో ఉంది. రేపటిని గూర్చిన బాధతో కాదు, రేపు నా దేవుడు నా బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదిస్తాడనే పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో తాగి ఉంది. దేవునికి స్తోత్రం. నేటి దినములలో సంఘం ఎలా ఉందండి? ఇలా లేదా? రోగం వచ్చిందా అయ్యగారు? బలహీనత వచ్చింది పాస్టర్ గారు? నీ దృష్టి అంతా దాని మీద పెట్టి సమయాన్ని పోగొట్టుకుంటున్నావు అనవసరంగా. నీకు శక్తినిచ్చే దేవుని ఆత్మ కొరకు పోరాడా. హల్లెలూయా. అడుగుడి, మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు నూతనమైన తలుపులు, ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. మరి దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారా? చెప్పండి. దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారా? ఎవరైనా అలవాటు చొప్పున ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన కానీ ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని 3 రోజుల ఉపవాసం, వారం రోజుల ఉపవాసం, కొన్ని దినాల ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకొని దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, కన్నీరు విడిచచ్చు, అయాని ప్రభుకి మొరపెట్టి దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికే అనుభవాన్ని పోగొట్టుకున్నవారు పోయింది. అందుకనే జీవితంలో మరలా దేవుని ఆత్మస్పర్శ దొరకక అల్లాడిపోతూ ఉంది ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పంపుతున్నా, ఎవరు నా మాటకు లోబడతారా అని దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు. అందుకని నా ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని ఆత్మకు ఎల్లప్పుడూ ఎదురాడు వారమై ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే బిడ్డలుగా ఉండాలి. ఎవరికి దొరుకుతుంది ఆ రాజ్యం, ఆ నీతి? చెప్పండి. యేసు ప్రభువు వారి కళ్ళ ముందే ఉన్నాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, మత పెద్దలందరూ కూడా, లేదా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడే ప్రభువు ముందే ఉన్నారు. కానీ ప్రభువును గుర్తుపట్టలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మాట అర్థమవుతుందా? నా మాట వినబడుతుందమ్మా తల్లి గారు? ఏంటంట ఫలానా దగ్గర నుంచి మనుష్య కుమారుడు వస్తాడు, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయనే తన ప్రజలను వారి వారి పాపముల నుంచి, వారి వారి బంధకాల నుంచి విడిపిస్తాడు. యెషయా ఈ మొద్దులో నుండి నూతనమైన చిగురు వస్తుంది అని ప్రవచనాలు ప్రవచించిన ఆ ప్రవచనాలన్నీ గుర్తున్నాయి. కానీ వచ్చిన ప్రభువుని వారు గుర్తుపెట్టలేకపోయారు.
కనుల ముందుండి మాట్లాడుతుంటే దేవుని కుమారుడు ఈయనే, రక్షకుడు ఈయనే అని గుర్తుపట్టలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరు గుర్తుపట్టారంట? మంచము మీద 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో పడి ఉన్న ఆ బిడ్డ గుర్తుపట్టిందంట. ఆయనే రక్షకుడు, ఆయనే. హల్లెలూయా. మార్గము పక్కన కూర్చొని భిక్షమెత్తుకుంటున్న ఒక గొడ్డివాడు గుర్తుపెట్టాడంట. అయ్యా దావీదు కుమారుడా అని పిలుచుకున్నాడు. కానీ కనులుండి, చెవులుండి, కాళ్ళున్న ఆయనతో నడిచిన వారందరూ కూడా ధనవంతులైన వారు, మేము మత పెద్దలమైన అనుకున్నవారు, లేదంటే నాకు వాక్యం అంతా తెలుసు, మోషే ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు అని గర్విష్ఠులై గర్వముతో నింపబడిన వారందరూ ఏమైపోయారు? ప్రభువుని చూడలేకపోయారంట. ఈ నిత్య జీవానికి రాలేకపోయారంట. ఆయన అంగీకరించలేకపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు కూడా ప్రభువు మన ఎదుట నిలబడి ఆయన రాజ్యాన్ని మీకు ఇచ్చారు అని చెప్పినా కూడా ఆయన రాజ్యాన్ని వెతికే మనసు మనకు లేకపోయింది. ఆయన నీతిని వెతికే మనసు మనకు లేకపోయింది. కేవలం ఆదివారం మందిరంలో ప్రవేశిస్తున్నాము, వాక్యం వింటున్నాము, కానుకలు ఇస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నాము. అది కాదు. నీ నిత్య జీవానికి ఇదేది మూలం కాదు. ఇవి పాటించాలి, కానీ దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవి పాటించాలి, ఇది మానొద్దు. అది ఖచ్చితంగా పాటించాలి. సంఘానికి రావాలి, మందిరంలో ఉండాలి, మన మధ్యలో ఒక యవనస్తుడు ఉండాలి, వాక్యం అంతా తెలిసినట్టుగా మాట్లాడతాడు. వాక్యం అంతా నాకే తెలుసు, వాక్యం అంతా నాకు అర్థమైపోయింది, బైబిల్ అంతా చదివాను, ఇక నాకు మందిరంతో పని లేదు, సహవాసంతో పని లేదు, సంఘంతో పని లేదు. చివరికి అది ఎక్కడికి తీసుకొని వచ్చింది? ఆ దయ్యపు ఆత్మ నడిపింపు ఎక్కడికి తీసుకొచ్చింది? ఆ గర్వపు ఆత్మ నడిపింపు ఎక్కడికి తీసుకొచ్చింది అంటే సంఘంలో లోపాలు ఎతకటం, సేవకుడిలో లోపాలు ఎతకటం. సేవకుడు ఇలా చేయొద్దు కదా, సంఘం ఇలా ఉండకూడదు కదా, లోపాలు ఎతకటం. దైవజనుడు చెప్పులు వేసుకోకుండా నడవాలి, దైవజనుడు అంటే మురికి పట్టిన బట్టలు వేసుకొని నడవాలి, సేవకుడు అనంటే చినిగిన బట్టలు వేసుకొని ఉండాలి, సేవకుడు కార్లు ఎక్కొద్దు, సేవకుడు బైక్ మీద కూడా వెళ్ళొద్దు, నడిచేపోవాలి ఎంత దూరమైనా. దురాత్మ. దైవజనుడికి ప్రభువు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? పరలోకపు రాజ్య తాలపు చెవి నీకు ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాజకత్వములో నిన్ను నిలబెడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ లోపాల. చెప్పులు వేసుకోకుండా ఈ లోపాల. చెప్పులు వేసుకుంటే దైవజనుడు కాదు, చెప్పులు వేసుకోకపోతే దైవజనుడా? దీన హయ్యా అని మాట్లాడితే సేవకుడు, మాట్లాడకపోతే సేవకుడు కాదా? అది కాదు. మొదట నువ్వు సేవకున్నో సంఘాన్నో కాదు వెంబడించేది, వాక్యాన్ని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. సేవకుని వెంబడించొద్దు, సంఘాన్ని వెంబడించొద్దు. హల్లెలూయా. దేన్ని వెంబడించాలంట? వాక్యాన్ని. వాక్యం ఏం చెప్తుంది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని అన్య జనులు ఆలోచిస్తారు, నాకు వేరుగా ఉన్న ప్రజలు ఆలోచిస్తారు, నేను తెలియని వారు ఆలోచిస్తారు, ఆవేదన చెందుతారు, కన్నీటితో రొమ్ము కొట్టుకొని అయ్యో నా పరిస్థితి ఏంటి అని వేదన పడతారు. అయితే పరలోకమునందున్న మీ తండ్రి అయిన నేను, నా యొక్క ఏది తక్కువ లేదు, మీకు అన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తానని చెప్పిన ప్రభువు మనకు ఉండగా మళ్ళీ మనం ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, నాకు రోగం వచ్చిందయ్యా, నొప్పి వచ్చిందయ్యా అని మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందన్నా చెప్పండి. ఈరోజు ఆ యవనస్తుడు మందిరం లేదు, సంఘం లేదు, సహవాసం లేదు, ఏమీ లేదు. కానీ వాక్యం చెప్పమంటే మాత్రం కలిసిన ప్రతి ఒక్కరికి వాక్యం చెప్తాడు. అక్షరం చంపేస్తుంది బాబు, కానీ ఆత్మకు లోబడి నడిచే అనుభవం కావాలి సంఘానికి. అక్షరాన్ని బట్టి కాదు. ఒకవేళ నువ్వు అక్షరాన్ని బట్టి బ్రతకాలనుకుంటే పాత నిబంధనలో అర్పించినట్లుగా బలులు అర్పించాల్సి వస్తుంది. నీ వల్ల వద్దా? ఒక పూట తినడమే కష్టం. మనం కొన్ని వేలు పెట్టి గుడ్లు కొనగలమా? అర్పించగలమా? బలులు, పావురాలు, గొవ్వలు ఇవన్నీ తీసుకురాగలమా? అక్షరానికి దాసులుగా ఉండొద్దు అని ప్రభు చెప్పాడు. ఆత్మకు దాసులుగా ఉండాలి.
ఆత్మ మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింప చేస్తుంది. ఆ ఆత్మను నువ్వు పొందాలి అంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ, ఏం వెతకాలి? దేవుని రాజ్యాన్ని. కీర్తన సరిగా వినాలమ్మా. ఏంటంట? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని. ఈ రెండు నువ్వు విడిచిపెట్టుకుంటే నీకు ఎన్ని ఉన్నా శూన్యమైన బ్రతుకు. ఎంత ఉన్నా, నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నువ్వు ఎన్ని కన్నీళ్ళు విడిచినా, అసలు ఆడ నీకు సమాధానం ఇచ్చే పరలోకపు గవినే నీకు దొరకలేదు. ఇంక నీకు ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఎవరికి దొరికిద్దయ్యా అది? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదివినాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మొదటి మాట చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దొరికిద్దంట? మన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండాలి. దేవుని సన్నిధి కొరకు తప్పించాలి. దొప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా మన ప్రాణము ప్రతి దినము, ప్రతి క్షణము, ఏ దినముకు ఆ దినము ప్రభు యొక్క సహవాసం కొరకు, ప్రభు సన్నిధి కొరకు ఆశించాలి. ఎన్ని మేలు దొరికినా, ఎన్ని కార్యాలు జరిగినా అవి కాదు. నాకు నా దేవుని రాజ్యం దొరకాలి, నా దేవుని నీతి నాకు దొరకాలి. హల్లెలూయా. ఈ అనుభవం ఈ అంచె దినాలలో సేవకులకు ఉండాలి, సంఘానికి ఉండాలి. హల్లెలూయా. ఈ అనుభవం సంఘమంతా కూడా తమ హృదయములో దేవుని మీద నిలిపి పట్టుదల కలిగి ప్రభువు ఎదుట మొరపెట్టగలిగితే ఆయన రాజ్యం నీకు ప్రత్యక్షమవుతా? ఆయన ఆత్మ నీతో మాట్లాడడా? ఆయన స్వరం నీ చెవిన పడదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని మనం? చెప్పండి, ఉపవాసాలు ఉంటున్నారా ఇంట్లో? ఈ అంచె దినాలలో ఏం చేయాలంట? మీరు ఉపవాసము ఉండి యెహోవా యొద్దకు రండి అని అన్నారు. ఉపవాసం ఉండాలి. ప్రభువా నీ రాజ్యం నాకు కావాలి, నీ నీతి నాకు కావాలయ్యా. ప్రభు సన్నిధిలో గోచాడాలి, ప్రభు ఎదుట నిలబడాలి, ప్రభువునే ఆధారం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మీకు తన రాజ్యాన్ని ఇస్తాడు, తన నీతిని ధరింప చేస్తాడు. ఆమేన్. అప్పుడు మీరు ఎలా ఉంటారట? అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఆయన రాజ్యం, ఆయన నీతి మీకు దొరికితే రోమాపత్రిక 14వ అధ్యాయము 16వ వచనము. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువునన్నా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు నీకు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవుని రాజ్యం ఎలా ఉందంట బేవక్క తల్లిగారు? దేవుని రాజ్యం ఎలా ఉందంట? దేవుని రాజ్యము సమాధానమును నీతి పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ మూడు కాకుండా ఇంకో మూడింటి కోసం కాదు దేవుని రాజ్యం ఉంది. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఇది కాదు. నీకు నిత్య జీవం ఇచ్చేది ఈ కాదు. మరణము లేని బ్రతుకునిచ్చేది ఇవి కాదు. దేవుని పరిశుద్ధాత్మ సమాధానము నీతి, ఆయన రాజ్యం. ఆయన రాజ్యం మాటలతో ఉందా? ఆయన రాజ్యం శక్తితో నింపబడి ఉన్నదే. హల్లెలూయా. ఆయన రాజ్యంలో మనుషుని అధికారం ఉందా? సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికి కారణమై ఉన్న, సర్వ యుగములలో సజీవుడై మరణమును జయించి తిరిగి లేచి మరణమునే భయపెట్టి వణికించిన ప్రభు యేసుక్రీస్తు అధికారం ఉంది. ఆ రాజ్యమును గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అన్నాడు. కానీ మనమేం అడుగుతాం? అడుగుడి మనమేం అడుగుతాం? ఏమడుగుతాం? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇది కాదు. ప్రభు అడగమన్నది అది కాదు. ప్రభు తట్టమన్నది అది కాదు. ప్రభు వెతకమన్నది అది కాదు. ఏం వెతకమన్నాడు ఆయన?
మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. త్వరగా చదవండి అమ్మా. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరేం చేయాలట? ఆయన రాజ్యమును, ఆయన నీతిని, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏంటి అయ్యి? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలన్నావు కదా, అవన్నీ కూడా మొదట నువ్వు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికిన తరువాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనందరికీ పిల్లలు ఉన్నారు కదా, వాడు అడగక ముందే మనం వాళ్ళకి ఏం పెట్టాలో మనకు తెలీదా? సిద్ధపరిచి ఉంచుతామా లేదా? చెప్పండి. వాడు ప్రత్యేకంగా మనల్ని అడగాల వచ్చి? హల్లెలూయా. అందుకనే యేసుప్రభు ఏమన్నాడంటే, నీ కుమార్తె గాని నీ కుమారుడు గాని చేపను అడిగితే చేపకు ప్రతిగా తేలునిస్తారా? గుడ్డును అడిగితే గుడ్డుకు ప్రతిగా రాయిని ఇస్తారా? లేదంటే పావుని ఇస్తారా అని అన్నాడు. నీ పిల్లలు ఏది అడుగుతారో అది మాత్రమే కాదు, అంతకంటే శ్రేష్టమనే పెట్టాలనే ఆలోచన ఉంటుంది మనకి. నేను ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నా పిల్లలు మాత్రం అందరిలో మంచిగా కనపడాలి. నా బట్టలు మాసిపోయినా పర్వాలేదు, నాకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు, కానీ నా పిల్లలు మాత్రం అందరిలో ఘనంగా కనబడాలని కోరుకునే అల్ప ఆయుష్ కలిగిన వారు. మనమే ఇలాగ ఆశలు కలిగి ఉంటే పరలోకమునందున్న మనకు తండ్రి, ఆ తండ్రి మన కొరకు ఎన్ని సిద్ధపరిచి ఉంచాలి, ఎన్నెన్ని ఆశలు పడి ఉండాలి, మనకు ఏమేం ధరింపచేయాలని ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో ఇహలోక సంబంధమైనవి, నా కొడుకు ఒక ఇల్లు కట్టియాలి, నా బిడ్డకు ఒక మంచి భర్తని, లేదంటే నా కొడుకు ఒక మంచి ఉద్యోగం, నా బిడ్డకు ఒక మంచి ఉద్యోగం, ఈ ఎంతసేపు భూ సంబంధమైన ఆశలే. కానీ పరలోకమునందున మన తండ్రి ఏం చెప్తున్నాడు యెషయా గ్రంథంలో అని అంటే, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నీ మార్గం వేరు, నా మార్గం వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదిగా ఉందో, మీ ఎడల నా మార్గాలు, నా తలంపులు, నా ఆలోచన, నా ప్రణాళిక అంత ఉన్నతంగా ఉంది అన్నాడు. కేవలం మనమేమో ఇహలోక సంబంధమైన వాటిని మన పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడితే, పరలోకమునందున్న మన తండ్రి ఏమో నా రాజ్యాన్ని మీకు ఇవ్వాలి అని ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చెప్పాడు ప్రభువు? నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నవి, నేను వాటిని సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను మరలా వచ్చి మీరు నాతో కూడా అక్కడ ఉండటానికి మిమ్మల్ని తీసుకొని, చెప్పండి, మిమ్మల్ని తీసుకొని వెళతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభువు యందు మనకు ఉన్న ఈ విశ్వాసము కేవలము ఇహలోక సంబంధమైన విషయాలలో మెలకుగా ఉంచొద్దు, కేవలము ఇహలోక సంబంధమైన విషయాలను వెతికే విధంగా ఉంచొద్దు, ఇహలోక సంబంధమైన ఆశలు తీర్చుకునే విధంగా ఉంచొద్దు. ప్రభువు యందు మనకున్న విశ్వాసం ఎలా ఉండాలంట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ అన్నవేళలో ప్రభు అయిన దేవుడు మనల్ని కలుసుకొని మనకి చెప్పేది ఏంటంటే ఒకటే, ఈ అంచె దినములలో, ఈ అపాయకరమైన కాలములలో మనుషుని బలగం కాదు, మనుషుని బలం కాదు, మనుషుని ఆస్తి కాదు, మనుషుని యొక్క డబ్బు కాదు, మనుషుని యొక్క గర్వం కాదు, ఏది కూడా అక్కడికి రాదు. కేవలం దేవుని రాజ్యం, దేవుని నీతి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటి కొరకు ప్రయాసపడదాం, వాటిని సంపాదించుకోవడానికి పరుగులు పెడదాం, వాటిని వెతుకుతాం. కేవలం మన పనులలో మనం బిజీ అయిపోయి సాతానుగాడు ఏం చేస్తాడంటే, ఆ రాజ్యం నీకు దొరకద్దు, నువ్వు ఆ రాజ్యంలో ప్రవేశించి దేవునితో నిత్యము బ్రతకొద్దు అని, ఆ నీతి నీకు ధరింప చేయబడితే నువ్వు వాడికి దొరకవు అని వాడు ఏం చేస్తాడు అని అంటే, నిన్ను నీకున్న పనులలో బిజీ చేస్తాడు. నీకున్న పనులు ఏం చేస్తాడు? నీకున్న పనులలో వాడు, నువ్వు మందిరానికి వెళ్ళకపోయినా ఏం కాదు, నువ్వు నీ పని చేసుకో. రాత్రి అంతా తలక నొప్పి లేసింది పాస్టర్ గారు, అందుకనే నేను ఈరోజు మందిరానికి రాలేకపోయాను, నిద్ర లేదుగా. అపవాది కుయుక్తి అది గుర్తుపట్టాలి.
అన్ని రోజులు బాగానే ఉండి శనివారం రోజే ఎందుకు వచ్చింది ఆ వేదన? శనివారం రోజే ఎందుకు వస్తుంది ఆ శోధన? శనివారం రోజే ఎందుకు వస్తుంది ఆ చావు కబురు? శనివారం రోజే ఎందుకు వస్తుంది ఆ పెళ్లి శుభవార్త? సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏమీ రాదు, కానీ శనివారం రాగానే రేపు పొద్దున్నే రావాలి, రేపు మీరు ఖచ్చితంగా రావాల్సిందే, రేపు మీరు ఉండాల్సిందే, లేదంటే జీవితంలో మేము మాట్లాడాం. ఎన్ని రోజులండి నీ జీవితం? ఎన్ని రోజుల జీవితం సువార్తక్క? చెప్పండి, పర్లేదు చెప్పండి. కొంతకాలం అంటే ఎంత? ఇలా నిలబడి మాట్లాడుతున్న ఈ ప్రాణానికి గ్యారంటీ గంట కూడా చెప్పలేము. అవునా కదా? ప్రభు పిలిచాడంటే ఇది ఇక్కడ పడిపోద్ది, వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? మరి అలాంటి బ్రతుకు నేను జీవితకాలం అంతా మాట్లాడిన అనగానే అమ్మట ఎందుకని మారిపోతుంది? ఎందుకని? అమ్మో నేను వెళ్ళకపోతే అమ్మో ఏమనుకుంటారు? ఏమనుకోరు. అమ్మో నేను వెళ్ళకపోతే దినాలు కూడా చేయరాట. అబ్బో గనురాలు. నేను వెళ్ళకపోతే తల్లిగారు దినాలు కూడా చేయరా? నువ్వు బాగపోతే దినాలు కావాడా? నువ్వు బాగపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళి కూడా కట్టడా? కానీ చెప్పే మాటలు మాత్రం సాతాను సంబంధమైన మాటలే. దేవుణ్ణి తృణీకరించాల్సిందే. తృణీకరించడానికి ఖచ్చితంగా నిలబడిన వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి అవమానపరిచి కించపరిచి వెళ్ళిపోతారు. ఏంటి అంటే నాకు దేవుని కంటే ఎక్కువగా దినాలే, నాకు దేవుని కంటే ఎక్కువగా పెళ్ళే, నాకు దేవుని కంటే ఎక్కువగా హాస్పిటలే, నాకు దేవుని కంటే ఎక్కువగా నా బలగమే, నా సుట్టరికమే. ఎవడొత్తడు ఎవడు పోతాడు? దేవుని రాజ్యం మాత్రమే స్థిరం. హల్లెలూయా. భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్త బంధాలు, సమస్త బలగాలు, సమస్త ఆస్తి ధనము సమస్తము కాలిపోతాయి. పంచభూతములు మహావేంద్రముతో కాల్చివేయబడతాయి, కానీ మన దేవుని యొక్క వాక్యము నిత్యము నిలబడుతుంది. దానిని జరిగించేవాడు కూడా నిత్యము నిలిచి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడదాం, దేవుని నీతి కొరకు ప్రయాసపడదాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, యోసేపు చూడండి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సొంత అన్నదమ్ములే చంపడానికి కూడా వెనకాడలేదు. అవునా కదా? సొంత అన్నదమ్ములే అమ్మివేశారు. సొంత అన్నదమ్ములే వస్త్రాలకి ఒక గొర్రెపిల్లను కోసి రక్తం అంటించి ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి తన తండ్రి అయిన యాకోబు యొద్ద, ఇది నీ కుమారుడైన యోసేపు వస్త్రమేమో చూడు అన్నారు. అసలు ఏం చెప్పాలి? నా తమ్ముడైన యోసేపు వస్త్రమేనా తండ్రి గారు ఇదేనా అడగాలి. కానీ ఏమడిగారు? నీ కుమారుడైన యోసేపు వస్త్రమేనా ఇది? మేము వస్తుంటే మార్గం మధ్యలో దొరికింది, మృగాలు తిన్నాయేమో. అయినా సరే యోసేపు తన అన్నల మీద కోపడ్డా? తన అన్నదమ్ములను అసహించుకున్నాడా? తన అన్నలను నాకు ఇంత ఘాతకం చేస్తారా, నా మీద ఇంత పగబట్టి నన్ను అమ్మివేస్తారా, కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా చూడండి అని అనలేదు. అన్నలారా, మీరు నన్ను అమ్మింది దేవుని చిత్తమే అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్పాడు అన్న దేవుని చిత్తం అని? ఎలా చెప్పాడు? ఆయనంత కష్టం నీకుందా? ఏమండి, యోసేపుకున్నంత కష్టం నీకుందా? మరి మనమైతే అమ్మో నేను వెళ్ళకపోతే కష్టం అంటే. యోసేపు వెట్టి చాకరీ చేస్తూ కూడా దేవుని రాజ్యాన్ని వెతికాడు, దేవుని నీతిని వెతికాడు, దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఎంత ధనమున్నా, ఎంత అందములు కలిగిన స్త్రీలు వచ్చినా, ఎంత బలగం వచ్చినా, ఎంత బలవంతులు వచ్చినా, చివరికి సింహాసనం వచ్చినా కూడా, అధికారం వచ్చినా కూడా ఏమన్నాడు? అన్నలారా, ఇది దేవుని చిత్తం అన్నాడే కానీ ఇలా ఉంటుందా మీ పరిస్థితి? ఇప్పుడు చూడండి మీ సంగతి ఏం చేస్తున్నా అట్లా గర్వంతో నింపవల్ల. దేవునికి స్తోత్రం. ఆ దేవుని రాజ్యం, ఆ దేవుని నీతి మనల్ని కాపాడుతుంది. ఆ రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. అదే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంది? ఏముందండి? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం.
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవునికి స్తోత్రం. ఆ నీతిని వెతకాలి. ఆ నీతి కొరకు ఆకలి దప్పికలు, ఉపవాసమును చాటించాలి. ఆకలి దప్పికలు అన్ని పక్కన పెట్టేసేయాలి. దేవా నీ నీతి నాకు కావాలి, నీ రాజ్యం నాకు కావాలి అని ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు ఆకలి దప్పికలన్నీ పక్కన పెట్టేసి ప్రభు పాదాల మీద పడి పసిబిడ్డ పాల రొమ్ము కోసం ఏడ్చినట్లుగా దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని ఆయన కొరకు నువ్వు ఏడవగలిగితే, కన్నీటితో మొరపెట్టగలిగితే ఆయన ఖచ్చితంగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నీకు ఇస్తాడా. ఆయన కృపావరాలతో తల అంటుతాడు, ఆత్మ ఫలములతో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది ఇహలోక సంబంధమైన అన్యజనులుగా బ్రతకడానికి కాదు, దేవుని రాజ్యములో బలవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా బ్రతకడానికి ఆయన మనల్ని తన సంఘములో చేర్చుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం భూ సంబంధమైన వాటిని విడిచిపెడదాం. భూ సంబంధమైన వాటి ఆశలు, వాటి ఆలోచనలు మన తలంపులను ఏలనివ్వకుండా కేవలం దేవుని వాక్యం, దేవునితో సహవాసమును బట్టి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే కృప పరిశుద్ధాత్మలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా.